రోజు ఫిట్నెస్ గురించి మాట్లాడతాను కదా, ఇవాళ ఒక కథ చెప్తాను, జాగ్రత్తగా సీరియస్ గా ఒళ్ళు దగ్గర పెట్టుకొని విను. ఈ ఫోటోలో కనిపిస్తున్నారు ఈ కపుల్. వీళ్ళకి గత 6 రోజుల క్రితమే పెళ్ళయి హనీమూన్ కి నిన్న పహల్గామ్ జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఒక అందమైన ప్రదేశానికి వెళ్ళి మిట్ట మధ్యాహ్నం 2:30కి సేద తీరుతున్న సమయంలో కొంతమంది ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ వేషంలో వచ్చి, ఇక్కడ హస్బెండ్ కనిపిస్తున్నారు కదా, ఈయన ఇండియన్ నేవీ ఆఫీసర్ అనమాట. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఈయన లాంగ్వేజ్ అంటే భాష అడగలేదు, ఈయన క్యాస్ట్ ఏంటో కూడా అడగలేదు, ఈయన రిలీజియన్ చెక్ చేశారు. అది కూడా ఎలా చెక్ చేశారో తెలుసా? ఆయన ప్యాంట్ ఓడదీసి చెక్ చేసి కాల్చి పడేశారు. ఎంతమందికి విజువల్స్ చూడగానే గుండె తొరుక్కుపోయిందో ఒక్కసారి లైక్ చేయండి గట్టిగా. స్టోరీ నెంబర్ 2. ఈ వీడియోలో కనిపిస్తున్నారు ఈ కపుల్. వీళ్ళ కొడుకు టాప్ క్లాస్ లో పాస్ అయ్యాడు అనమాట. సెలబ్రేట్ చేసుకోవాలి కదా. వీళ్ళు కూడా జమ్మూ అండ్ కాశ్మీర్ లో పహల్గామ్ ఎండలు విపరీతంగా ఉన్నాయి కాబట్టి మన ఇండియాలో అక్కడికి వెళ్ళి సేద తీరారనమాట. పాపం వీళ్ళకి తెలీదు అదే వీళ్ళ ఆఖరి వీడియో అని. అదే సమయంలో వీళ్ళని కూడా చంపేశారు. ఇప్పటిదాకా చెప్పింది ఒక సినిమా కథ అయితే ఎంత బాగున్నో కదా. మన దురదృష్టవశాత్తు ఇది మన వాళ్ళకి జరిగిన ఒక నిజం. ఎక్కడో జమ్మూ అండ్ కాశ్మీర్ లో జరిగింది కదా, మనకి ఎందుకులే అని మనం ఊరుకుంటే రేపు అదే పొజిషన్ లో మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉండొచ్చు, మీ ఫ్రెండ్స్ ఉండొచ్చు, మీరే ఉండొచ్చు. కేవలం ఈ 2 స్టోరీలే కాదు, ఇలాంటివి దాదాపు 30 స్టోరీలు ఉన్నాయి. ఒక్కటి గుర్తుపెట్టుకో, మనలో మనకి యూనిటీ లేనంత కాలం మన వాళ్ళకి పట్టే గతి ఇదే. ఒక భారతీయుడిగా నువ్వు షేర్ చేయాల్సింది పచ్చళ్ళ కాంట్రవర్సీని, అఘోరా న్యూస్ ని, సినిమా కబుర్ని కాదు. నీకు నిజంగా దేశభక్తి ఉంటే ఈ వీడియో మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరికీ షేర్ చేయి. జై హింద్. ఇంకా మహాదారుణం ఏంటో చెప్పనా, చంపే ముందు అతను హిందూ అయితేనే చంపుతున్నారు. అంటే ఇలాంటి నా కొడుకుల్ని ఏం చేస్తే వీళ్ళు మారుతారు లేదా ఏం చెయ్యాలి అనేది నువ్వు కామెంట్ చేయి. అడ్డమైన వాటి మీద రియాక్ట్ అవ్వడానికి మనకు టైం ఉంటుంది, ఇలాంటి వాటి మీద రియాక్ట్ అవ్వడానికి మనకు టైం ఉండదు.